హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఏదైతే ఇండియా పోస్టల్ జీడిఎస్ నుంచి మనకు జనవరిలో వచ్చిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించి 4th మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. నేను ఈ వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి ఆ 4th మెరిట్ లిస్ట్ ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి మరియు ఎన్ని పోస్టులకి ఈ మెరిట్ లిస్ట్ 4th మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది, అలాగే ఎలా సెలెక్ట్ అయ్యారని ఎలా చూసుకోవాలి, మరియు దాని తర్వాత వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే తీసుకుని వెళ్ళాలి, మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఎక్కడ అటెండ్ అవ్వాలి, మరియు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు లాంటి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూసారంటే మీకు వీటికి సంబంధించిన అన్ని వివరాలు అయితే అందుతాయన్నమాట. ముందుగా మనము ఈ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ కి సంబంధించి లిస్ట్ ఏ విధంగా ఫోన్ లో కానివ్వండి, సిస్టమ్ లో కానివ్వండి ఎలా చెక్ చేసుకోవాలన్నది అయితే ఒకసారి చూద్దాము. ముందుగా మీరు గూగుల్లోకి అయితే వెళ్ళండి. అక్కడ ఇండియా పోస్ట్ జీడిఎస్ అని పోస్టల్ జీడిఎస్ రిజల్ట్ 2026 అని మీరు క్లిక్ చేయండి. అక్కడ మీకు ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అని ఒక లింక్ అయితే చూపించడం జరుగుతుంది. ఆ ఫస్ట్ లింక్ మీద అయితే క్లిక్ చేస్తే మనకు ఇక్కడ కొత్త వెబ్సైట్ అనేది అప్డేట్ అవ్వడం జరిగింది, కాబట్టి ఈ విధంగా వెబ్సైట్ అనేది ఒకటి చూపించడం జరుగుతుంది. అక్కడ మీకు దిస్ వెబ్సైట్ ఈజ్ నో లాంగర్ యాక్టివ్, క్లిక్ హియర్ టు యాక్సెస్ ద న్యూ వెబ్సైట్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ హియర్ మీద అయితే మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ గా జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ లేకైతే వెళ్ళిపోతారు. ఇది మనకు కొత్తగా అప్డేట్ అయిన వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ మీకు స్క్రోల్ అయితే అవుతుంది. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 లిస్ట్ ఆఫ్ 3rd షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పబ్లిష్డ్ ఫర్ అస్సాం, కేరళ, తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ అనమాట. అంటే ఏదైతే ఎలక్షన్స్ వల్ల నిలిపివేసిన ఈ అస్సాం, కేరళ, తమిళనాడుకు సంబంధించి అలాగే వెస్ట్ బెంగాల్ కు సంబంధించిన 3rd లిస్ట్ మాత్రమే రిలీజ్ అవడం జరిగింది. అలాగే మనకు ఎటువంటి ఎలక్షన్స్ లేవు కాబట్టి మనకు 4th లిస్ట్ వరకు అయితే రావడం జరిగింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన లిస్టులను అయితే మనం ఒకసారి చూద్దాము. ఎన్ని మార్క్స్ కి ఎంత పర్సెంటేజ్ కి ఈసారి జాబ్ వచ్చింది అన్నది. ఇక్కడ మీరు కిందకి వచ్చారంటే ఇక్కడ నోటిఫికేషన్ లెఫ్ట్ సైడ్ కిందకి వచ్చారంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షెడ్యూల్ 1 జనవరి 2026 అని చూపిస్తుంది. అక్కడ డౌన్ యారో మీద అయితే మీరు క్లిక్ చేస్తే అక్కడ మనకు అన్ని స్టేట్లకు సంబంధించిన రిజల్ట్స్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అక్కడ సప్లిమెంటరీ లిస్ట్ 4 అని ఉంటుంది అనమాట. ఇవి మిగతా ఇంతకు ముందు మనకు రిలీజ్ అయిన రిజల్ట్స్ కు సంబంధించి ఇక్కడ సప్లిమెంటరీ లిస్ట్ 4 మీద అయితే మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా మీరు రిజల్ట్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మీకు చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అనమాట. ఇది జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 4 అని మనకు చూపించడం జరుగుతుంది. ముందుగా షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ గెట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్ అట్ ద డివిజనల్ ఆఫీస్ of the division to which they are selected on or before 23rd అని మనకు చూపించడం జరిగింది. అంటే 23/6/2026 లోపల మీరైతే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ విత్ ఒరిజినల్స్ అండ్ 2 sets ఆఫ్ ఫోటో కాపీస్ ఆఫ్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్ అని చూపించడం జరిగింది. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాగే 2 sets ఆఫ్ ఫోటో కాపీస్ అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు రిజల్ట్స్ అయితే చూడొచ్చు. మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తగ్గేదేలా అన్నట్టు 100% కి తక్కువ మార్క్స్ అయితే ఎవరికి కూడా జాబ్ అయితే రాలేదన్నమాట. ఇక్కడ అమలాపురం డివిజన్ కి సంబంధించి 100కు 100, అలాగే అన్రిజర్వ్డ్ కి సంబంధించి ఏ క్యాస్ట్ కు అయినప్పటికీ 100కు 100 అయితే రావడం జరిగింది. అలాంటి వాళ్ళకు మాత్రమే సీట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫోన్ అయితే వచ్చి ఉంటుంది, మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది, అలాగే మెయిల్ కూడా వచ్చి ఉంటుంది అనమాట. సెలెక్ట్ అయిన వాళ్ళు
మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పర్సంటేజ్ అయితే ఒకసారి చూడొచ్చు. ఏ డివిజన్ కి సంబంధించి అయినా కూడా ఏ డివిజన్ చూసుకున్నా మీకైతే 100 కి అయితే తక్కువ అయితే లేవన్నమాట. ఏ క్యాస్ట్ కాని ఏ కేటగిరీ కానివ్వండి, అలాగే ఏ డివిజన్ కానివ్వండి, మరియు ఏ ఆఫీస్ అయినా కానివ్వండి, అన్ని వాటిలో 100కు తక్కువ అయితే లేదనమాట. కాబట్టి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆల్రెడీ మెసేజెస్ అయితే వెళ్ళి ఉంటాయి, మరియు మెయిల్ కూడా అయితే వెళ్ళి ఉంటుంది అనమాట. వాళ్ళైతే 23వ తేదీ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వచ్చు. లేదంటే ఇక్కడ కూడా మీరు డైరెక్ట్ గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏ డివిజన్ చూసుకున్నప్పటికీ వేరే మాట అయితే లేదనమాట. 100కి 100 తక్కువ తప్ప వేరే ఏ పర్సెంటేజ్ కి ఇక్కడైతే జాబ్ రాలేదు. ఓన్లీ కడప డివిజన్ లో చిన్నమండం ఎస్ఓలో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఒకరికి 97.1667 కి సీట్ అయితే రావడం జరిగింది. అలాగే ఏలూరులో కూడా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి మాత్రమే 97.1667 కి జాబ్ అయితే రావడం జరిగింది. అలాగే గూడూరు డివిజన్ కి సంబంధించి కూడా అన్ని 100కి 100, మరియు కర్నూలు డివిజన్ లో ఓన్లీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి మాత్రమే ఇక్కడ 95 అబోవ్ ఉన్న వాళ్ళకి జాబ్ అయితే రావడం జరిగింది. రిమైనింగ్ ఆల్ డివిజన్స్ ఓన్లీ దోస్ హూ హ్యావ్ 100% రిజల్ట్స్ ఇన్ ది 10th క్లాస్ ఓన్లీ దే గాట్ దిస్ జాబ్ అనమాట. అలాగే మచిలీపట్నం డివిజన్ కి సంబంధించి కూడా 100కి 100% ఉన్న వాళ్ళకి మాత్రమే సీట్ అయితే రావడం జరిగింది. ఇతర డివిజన్ కి సంబంధించి కూడా మీరైతే గమనించవచ్చు. మీకైతే నేను చూపిస్తున్నాను. ఇక్కడ పీడబ్ల్యూడి క్యాండిడేట్ కి సంబంధించి శ్రీకాకుళం డివిజన్ లో మాత్రమే 97.833 కి అయితే రావడం జరిగింది. ఇది మనకు క్వైట్ ఆపోజిట్ గా అయితే ఉంటుంది అనమాట. తెలంగాణలో 93-94% కే జాబ్ అయితే చాలా మందికి అయితే చూశాను నేను. వచ్చిన వాళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి, అన్న మాకైతే జాబ్ వచ్చింది అన్నట్టు. అలాగే తిరుపతి డివిజన్ కి సంబంధించి కూడా అన్ని 100% అనమాట. టోటల్ గా మీకు 244 పోస్టులకి ఈ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. SMS అండ్ ఈమెయిల్ విల్ బి సెంట్ టు ద రిజిస్టర్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అని ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్ అయితే ఇక్కడ పాస్ చేయడం జరిగింది అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పూర్తి మెరిట్ లిస్ట్ అనమాట. అలాగే మీరు మీ డాక్యుమెంట్స్ అన్నిటిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే తీసుకుని వెళ్ళండి. మీ ఆధార్ కార్డ్, అలాగే మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్, మరియు ఏదైతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే మీ ఫోటో కాపీస్, మరియు ఇతర డాక్యుమెంట్స్ ఏవైతే మీకు అప్లోడ్ చేయమని ఉంటారో ఆ సర్టిఫికేట్స్ అయితే తీసుకుని వెళ్ళండి. అలాగే స్టడీ సర్టిఫికేట్ సంబంధించి ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఒకసారి లిస్ట్ అయితే చూద్దాము. ఇవి మనకు తక్కువ అయితే ఉంటాయన్నమాట, ఎందుకంటే ఎక్కువ పోస్టులు అయితే తెలంగాణ నుంచి మనకు అవైలబుల్ లేవు. కాబట్టి ఇది తెలంగాణకి సంబంధించిన లిస్ట్ అనమాట. ఇందులో మనకు టోటల్ గా 64 పోస్టులు మాత్రమే వేకెంట్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరైతే గమనించవచ్చు, ఆంధ్రప్రదేశ్ లో అయితే 100కి 100 ఉన్న వాళ్ళకి మాత్రమే సీట్ అయితే రావడం జరిగింది. తెలంగాణలో మీరు చూస్తే 98.33% కూడా ఎస్సీ క్యాండిడేట్స్ కి అయితే సీట్ అయితే జాబ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ 98.5 ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా మీరైతే గమనించవచ్చు. ఇది ఆదిలాబాద్ డివిజన్, అలాగే హన్మకొండ డివిజన్ లో కూడా 97.5 కూడా మీకైతే జాబ్ అయితే రావడం జరిగింది. కరీంనగర్ లో 96K జాబ్ రావడం జరిగింది అనమాట. ఇంకొకటి ఇక్కడ ఖమ్మంలో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి అయితే 90% కే జాబ్ అయితే రావడం జరిగింది. మరియు ఇతర డీటెయిల్స్ అయితే మీరు చూడొచ్చు. 90, 95, 97, 98 ఉన్న వాళ్ళకు కూడా రావడం అయితే జరిగింది అనమాట. వాళ్ళు కూడా వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే ఆ డివిజన్ లో అయితే అటెండ్ అవ్వండి. ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనమాట. ఎవరు సెలెక్ట్ అయ్యారు, మరియు ఎన్ని మార్కులకు జాబ్ వచ్చింది అన్నది, అలాగే ఏ డాక్యుమెంట్స్ మీరు తీసుకునే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వాలన్నది, ఇది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఇతర ఎవరైతే దీనికైతే అప్లై చేసుకుని ఉండి ఉంటారో వాళ్ళకైతే వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.